విజయవాడ అమరావతి మధ్యన ఒక కొత్త రూట్ ఏర్పడబోతుంది. ఒక అద్భుతమైన చెప్పాలి దీన్ని. అదే రోప్వే. దీనికి కూటమి ప్రభుత్వం అనుమతి అయితే ఇచ్చింది. చాలా కీలకమైనటువంటి ప్రతిపాదనల్ని రెడీ చేశారనమాట. అంటే ఇప్పుడు అమరావతిని డైరెక్ట్గా విజయవాడ సిటీతో కలపడానికి ఈ రోప్వే రెడీ అవుతుంది. దీని నిర్మాణం పూర్తయితే ఒక విజయవాడకి కొత్త ఐకాన్గా మారిపోతుందని అటు ప్రభుత్వం కూడా భావిస్తుంది. నిజంగానే ఆ ప్రాజెక్టు, ఆ డిజైన్ ఏదైతే ఉందో చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. ఆ రూట్ మ్యాప్ ఏదైతే ఉందో విజయవాడలోని రైల్వే స్టేషన్ దగ్గర ఆ రోప్వే స్టార్ట్ అవుతుంది. రైల్వే స్టేషన్ నుంచి విజయవాడ బస్ స్టాండ్ని, పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ ఉంది కదా, దాన్ని కలుపుకొని బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇదిగో అలాగా టోటల్గా దుర్గమ్మ కొండ వరకు కూడా రోప్వే వెళ్ళిపోతుంది. దూరంగా కనిపిస్తుంది కదా, ఆ దుర్గమ్మ కొండ వరకు కూడా రోప్వే వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి భక్తులకి అటు బస్ స్టాండ్ కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ అదొక అద్భుతమైన అనుభవం అనమాట. కొండపై నుంచి అలాగా స్టేషన్కి కానీ బస్ స్టాండ్కి కానీ వెళ్ళిపోవడానికి. ఇదంతా కూడా ఒక పార్ట్. దీనికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ అంతా కూడా రెడీ అవుతుంది. ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి అసలైన పార్ట్, ఇంకొక అద్భుతమైన పార్ట్ మీకు చూపిస్తాను. ఇట్రండి. ఇది దుర్గమ్మ కొండ. మనం ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాం కదా. ఈ దుర్గమ్మ కొండ నుంచి ఆ దూరంగా కనిపిస్తుంది కదా కృష్ణానది మధ్యలో, అది భవానీ ఐలాండ్. టూరిజం పరంగా డెవలప్ చేశారు, దాన్ని బాగానే డెవలప్ చేశారు. అక్కడ ప్రైవేటు ఆధ్వర్యంలో కొన్ని సాహస క్రియలు కావచ్చు, లేకపోతే వాటర్ స్పోర్ట్స్ కావచ్చు, అవన్నీ నిర్వహిస్తుంటారు, అందరికీ తెలిసిందే. ఇప్పుడు రోప్వేని అక్కడ కనెక్ట్ చేస్తున్నారు అనమాట. భవానీ ఐలాండ్ ఆ మధ్యలో ఉంది కదా, ఆ భవానీ ఐలాండ్కి కనెక్ట్ చేస్తారు. అక్కడ వరకు కూడా సెకండ్ ఫేజ్ కింద ఉంటుంది. భవానీ ఐలాండ్ నుంచి వెంకటపాలెం, అమరావతిలోనే వెంకటపాలెం ఉంది కదా అవతల, మొత్తం అవతలకు వెళ్ళిపోతే అక్కడ టీటీడీ ఒక టెంపుల్ని కట్టింది. లాస్ట్ టైం టీడీపీ గవర్నమెంట్ అధికారంలో, అంటే అప్పుడు కూటమి అధికారంలో ఉన్నప్పుడు 2014-19 మధ్యలో శంకుస్థాపన చేసిన టీటీడీ టెంపుల్ ఇప్పుడు చాలా పెద్దదైపోయింది. ముఖ్యమైన కార్యక్రమాలు కూడా అక్కడ జరుగుతున్నాయి. అచ్చు తిరుపతిలో అలాంటి కార్యక్రమాలు జరుగుతాయి, అలాంటి పూజ అక్కడ కూడా జరుగుతూ ఉంటుంది. చాలా ఫేమస్ అయింది, పాపులర్ అయింది ఈ మధ్యకాలంలో. ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని ఈ రోప్వేతో కనెక్ట్ చేస్తారు. అంటే మేజర్గా చెప్పుకోవాలంటే దుర్గమ్మని అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్తో కలుపుతారన్నమాట రోప్వే ద్వారా. సో అదొక అద్భుతమైన అనుభవం. కృష్ణా నది చూడండి, ఇలా మామూలుగా చూస్తే ఎంత అద్భుతంగా ఉందో. ఎంత కృష్ణా నది అందాలని ఆస్వాదిస్తూ రోప్వే ద్వారా అటు అమరావతిని విజయవాడతో కనెక్ట్ చేస్తే దాని మీద ప్రయాణించే ప్రయాణికులకు కావచ్చు, టూరిస్టులకు కావచ్చు, లేకపోతే భక్తులకు కావచ్చు, రెండు గుళ్ళను ఒకేసారి చూసే అవకాశం, అంటే ఒకేసారి దర్శనం, ఒకే రోజులో దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులకి ఎవరైతే ఆ అవకాశం కోసం ఎదురు చూస్తుంటారో వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైన అవకాశంగానే దీన్ని కల్పించాలని భావిస్తుంది ప్రభుత్వం. అందుకనే దానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ రెడీ చేశారు. ఇప్పుడు మొత్తం ఓవరాల్గా అది ఎంత ఖర్చు అవుతుంది ఏంటనేది డిసైడ్ చేసిన తర్వాత పనులు అయితే ప్రారంభిస్తారు. బట్ ఇది ఒక అద్భుతమైన ఐకానిక్ పర్యాటక అనుభవంగా విజయవాడకు మిగిలిపోనుంది అనమాట. విజయవాడ కావచ్చు, అమరావతి కావచ్చు. అమరావతి ఎలాగో 2028 కల్లా మేము ఫస్ట్ ఫేజ్ పూర్తి చేసేస్తామని చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పారు. ప్రధాని పక్కన పెట్టుకుని మొన్న వైజాగ్లో భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసే టైంలో. సో ఇప్పుడు అదే టైంకి దీనికి సంబంధించిన కొంతవరకు కూడా వర్క్ పూర్తయితే కనుక అదొక అద్భుతమైన అనుభవంగా మారిపోతుంది. ఒక ఐకానిక్ రూప్వేగా మారిపోతుంది అనమాట. టోటల్ విజయవాడ టూరిజానికి ఒక పెద్ద అసెట్కి మారే అవకాశం ఉంటుంది ఈ రూప్వే అనేది.